ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో కూడా మాదే అధికారం, 100 సీట్లు గెలుస్తాము, మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సవాల్ ఇసిరాడు. 100 కాదు, నీ బొంద వస్తాయి, నీకు దమ్ముంటే చర్చికి రా, నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి ఘాటు విమర్శలు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించాడు. రైతులకు మీరు ఏం చేశారో చర్చించడానికి రెడీ, 8న ప్రెస్ క్లబ్కు వస్తా, ఎమ్మెల్యేలతో కలిసిరా, నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు, మా ఆయంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారండి. కేటీఆర్ గారు మాట్లాడే పద్ధతుల్లో చూస్తే సీఎం రేవంత్ అనే మాటలకు కూడా కొంచెం విలువేయకుండా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవరున్నా కూడా, కేసీఆర్ గారున్నా, రేవంత్ రెడ్డి గారున్నా, రేపు కేటీఆర్ గారు అయినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలనేదే ప్రతి ఒక్కరూ అనుకుంటారండి. రేవంత్ రెడ్డి గారు ఈ పొద్దు తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఆయన జీవితం ఎలా వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడు అనేది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఏకవచనంతో కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. అది జనాలు కూడా చూస్తూ ఉంటారండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకోవడం, అలా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి కూడా కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. కాబట్టి మాట్లాడాలి, 100 నీ బొంద అని రేవంత్ రెడ్డి గారిని అనడం, దమ్ముంటే రా తెలుసుకుందాం అని కూడా కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ విసురుతున్నారండి. ఎందుకంటే కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇంకా అంటే, 100 నీ బొంద, 100 అసెంబ్లీ సీట్లు రావాలంటే ప్రజలు ఓటేయాలి. రేవంత్కు ఎవరు ఓటేస్తారు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసినందుకు దళితులు గిరిజనులు ఓటేయాలా? 4,000 రూపాయలు పింఛను ఇవ్వనందుకు ముసలి వాళ్ళు ఓటేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరుద్యోగులు ఓటేయాలా అని చెప్తున్నాడు. నెలకు 2,500 ఇవ్వనందుకు ఆడబిడ్డలు ఓటు వేయాలా? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రైతులు ఓట్లు వేయాలా? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఓటు వేయాలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని అంటున్నారండి. ఏమంటున్నారు? ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయనందుకు నీకు దళితులు ఓటేస్తారా, గిరిజనులు ఓటేస్తారా? 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వలేదు ఇంతవరకు, ముసలి వాళ్ళు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులు ఎట్లా ఓట్లు వేస్తారు? నెలకు 2,500 ఇవ్వనందుకు ఆడబిడ్డలు నీకు ఎలా ఓట్లు వేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రైతులు ఎట్లా ఓట్లు వేస్తారు? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఎలా ఓటు వేస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని మీద సవాల్ ఇస్తున్నారండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం, రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం అని రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు సవాల్ ఇస్తున్నారండి. 72 గంటలు టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా, అన్నదాతలకు సున్నం పెట్టింది మీరే, రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం, మాట మీద నిలబడతావా? కేటీఆర్ సవాల్, నువ్వు మాట మీద నిలబడి చర్చకు వస్తావా? 72 గంటలు టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యిరా, కేసీఆర్ అవసరం లేదు, నీ స్థాయికి నేను చాలు అని రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు సవాల్ ఇస్తున్నారండి. ఎందుకంటే రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. రుణమాఫీ 38,000 కోట్లు ఎగ్గొట్టావు, రైతు బంధు కింద 39,000 కోట్లు ఎగ్గొట్టావు. ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్ రామ్, మహాలక్ష్మి ఏది, ఆడబిడ్డలకు స్కూటీలు ఏవి, 1.68 కోట్ల మంది ఎదురు చూస్తుండ్రు, 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా? చంద్రబాబు కోవర్టు
సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారులుగా పెట్టుకునిండ్రు. ఒక పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక ఇటుక పేర్చలే, 2 లక్షల కోట్లు అప్పు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నాడండి ఇతను. ఇంకా ఏమంటున్నాడు, నీకు 72 గంటలు టైం ఇస్తున్నా, వచ్చేరా, లేకపోతే 8వ తారీఖున ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ పెడదాం. మేము 10 నుంచి 15 మంది శాసనసభ్యులు సీనియర్ నాయకులు వస్తాం అని చెప్తున్నారండి. డెడ్లైన్ 72 గంటలు ఇదిస్తున్నా, రాండి అని సవాల్ చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో శనివారం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ సీఎం మలోత్ కవిత, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, తుల ఉమాతో కలిసి కేటీఆర్ మీడియా మాట్లాడారు. చూడండి, ఇది మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు. ఏమని? చర్చి మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం, రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం అని మాట్లాడుతున్నారండి. కేటీఆర్ గారు కూడా మాట్లాడడంలో మాట్లేదు, కానీ సీఎంగా ఒక గౌరవం ఇవ్వాలనేది అందరూ కోరుకుంటారండి. ఎవరున్నా సీఎంగా, రాష్ట్ర సీఎం కాబట్టి అతనికి గౌరవంగా మనల్ని మాట్లాడేది కూడా ఉండాలి. ఎందుకంటే ఒక సీఎం అంటే రాష్ట్రానికి గౌరవం. అట్లాంటి విధానపరంగా మనం విమర్శించవచ్చు, కానీ అతన్ని ఏకవచనంతో మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఎవరున్నా సీఎంగా ఉన్న వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి. ఇంకా ఏం చేస్తున్నారంటే, వందా నీ బొంద అని రేవంత్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారండి. వందా లేదు, నీ బొందా లేదు, వందా వాని బొంద అని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారండి. ఎందుకంటే రేవంత్కు 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నా, అంటే ప్రిపేర్ అయ్యిరా, 72 గంటలు టైం ఇస్తున్నా, ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, నువ్వు కూడా నీ ఎమ్మెల్యేతో కలిసిరా, మీడియా ముందే చర్చిద్దామని సవాల్ విసురుస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు. ఏమన్నారంటే, బనకచెర్ల పేరుతో ఆంధ్రాకు నీళ్లు పంపుతున్నారని, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని, ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎరువులను పంచడం కూడా చాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని ఎదవ చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు రైతులు యుద్ధమే చేయాల్సి వస్తుందని, ప్రతి మండలంలో రైతులు ఎరువులు, యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని పరిశీలించారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామని అన్నారని, నిజంగానే పాత దుర్శనాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని దయపట్టారు. కరోనా సమయంలో దేశమంతా అతగతులవుతుంటే 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి చివరి వరకు కొన్న రైతులు కడుపును కేసీఆర్ నింపారని, ఎక్కడా బోనస్ ఇవ్వాల్సిన వస్తుందన్న భయంతో ఇవాళ మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నారని రేవంత్ ప్రభుత్వమని మండిపడారు. చూడండి, ఇదేనండి రేవంత్ రెడ్డి గారు మీద మన కేటీఆర్ గారు చేసేది. అదే ఆడపిల్లలకు 2,500 ఎప్పుడు ఇస్తారు, పింఛన్ 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారండి. సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఎకరాకు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తావో అని రైతులు ఎదురు చూస్తున్నారని రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారండి. ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? రాహుల్ గాంధీ, ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖాతాల్లో టకీమని డబ్బులు పడుతున్నాయని నిలదీశారు. పైసలన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారు, మీరు ఆంధ్ర వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఆ తెలంగాణ డబ్బులు ఎత్తకపోయి మీరు రాహుల్ గాంధీ, ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖాతాల్లో టకీమని డబ్బులు పడుతున్నాయా అని నిలదీశారు.
చూడండి ఈ పెట్టారండి. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన వార్నింగ్ ఇదేనండి. ఎప్పుడు వార్నింగ్ ఇచ్చాడు, ఎప్పుడు రమ్మంటున్నారు పరిస్థితి చూస్తే, మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చికి రా సీఎం అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. 72 గంటలు టైం ఇస్తున్నా ప్రిపేర్ అయ్యిరా అని రేవంత్ రెడ్డి గారికి ఘాటు విమర్శలు చేశారండి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. ఇదేనండి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చర్చిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా బదలాయిస్తుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.